హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో మనం ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లామినేట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ యాక్టినైట్స్. సో లామినేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ టుడే సెషన్ వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ యాక్టినైట్స్. యాక్టినైట్స్లో మనం ఆక్సిడేషన్ స్టేట్స్ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. టుడేస్ టాపిక్ ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ యాక్టినైట్స్. సో ఇక్కడ మనం యాక్టినైట్స్ చూసుకున్నట్టయితే యాక్టినైట్స్ exhibits several oxidation states such as చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి యాక్టినైట్స్. +2 నుంచి +7 అనమాట. +2, +3, +4, +5, +6 అండ్ +7. సో యాక్టినైట్స్ exhibits several oxidation states, different oxidation states such as +2, +3, +4, +5, +6 and +7. The most important oxidation states of actinides are +3 and +4. The most important oxidation states of actinides are +3 and +4. అలానే మనం చూసుకున్నట్టయితే the elements uranium, neptunium, plutonium, americium have several oxidation states. ఈ ఎలిమెంట్స్ కి మెయిన్ గా చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సెవెరల్ ఆక్సిడేషన్ స్టేట్స్. So the difference, ఇవి యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరిషియం కి చాలా ఆక్సిడేషన్ స్టేట్ కి రీజన్ చెప్తున్నాం. The difference can be explained. The difference can be explained on the basis of the difference can be explained on the basis of assumption that సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే assumption that ఒకసారి రీకాల్ చేస్తున్న స్టూడెంట్స్, యాక్టినైట్స్ ఎగ్జిబిట్స్ సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో మనం యాక్టినైట్ ఎలిమెంట్స్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. యాక్టినం, థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, americium, curium, berkelium, californium, einsteinium, fermium, mendelevium, nobelium, లారెన్షియం. సో ఇది
89, 90, 91, 92, 93, 94, 95, 96 curium, 97, 98, 99, 100, 101, 102, 103 మనకి యాక్టినైడ్స్. సో ఇక్కడ మనం అన్ని ఎలిమెంట్స్ సో సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో యాక్టినైడ్స్లో చూసుకున్నట్టయితే యాక్టినైడ్స్ ఎగ్జిబిట్ సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్. ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి? +2 to +7 such as +2, +3, +4, +5, +6, +7 and +7. The most important oxidation states of actinides are +3 and +4. Most important దాంట్లో actinides యొక్క most important oxidation states ఏంటి స్టూడెంట్స్? +3, +4. The elements సో ఇక్కడ చూసుకున్నట్టయితే యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, ఇవి యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం. సో వాటికి రీజన్ ఏంటంటే సో ద ఎలిమెంట్స్ యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం హ్యావ్ సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇవి చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో ద డిఫరెన్స్ దానికి రీజన్ ద డిఫరెన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ assumption that have almost same energies in this region. Now on the basis of assumption that orbitals ఇద్దాం స్టూడెంట్స్. assumption that ఇక్కడ ఆర్బిటాల్స్ ఇద్దాం. సో మనం లామినైడ్స్లో లాగా యాక్టినైడ్స్ కూడా సో మేకింగ్ యూజ్ ఆఫ్ ఏ ఆర్బిటాల్స్ యూజ్ చేయడం వల్ల సో assumption that 7s, 60 and 5f electrons అనొచ్చు లేదా ఆర్బిటాల్స్ have almost same energies in this region. సో ఇక్కడ డిఫరెన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఇది మెయిన్ ఎందుకు ఇవి యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియంకి సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎందుకు వస్తున్నాయంటే సో ఎందుకు అంటే 7s, 60, 5f ఆర్బిటాల్స్లో వాటికి ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. హ్యావ్ ఆల్మోస్ట్ దాదాపు ఎనర్జీ సేమ్గా ఉంటుంది. ద డిఫరెన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది assumption that 7s, 60 and 5f have almost same energies in this region. సో ఇక్కడ మనకి సో ఏ ఎనర్జీ సేమ్గా ఉంటుంది? సో 7sకి అలానే 60 అలానే 5f. సో వీటికి సో ఎనర్జీ అనేది ఈ ఆర్బిటాల్స్ యూజ్ చేసుకుంటే అనమాట ఇక్కడ, అందుకే ఎనర్జీ సేమ్గా ఉంటుంది. తర్వాత మనకి సో ఆక్సిడేషన్ స్టేట్స్ సో ఏ ఎలిమెంట్స్ యాక్టినైడ్స్లో ఏ ఎలిమెంట్స్ సో ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయో నేను ట్యాబులర్ ఫామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ట్యాబులర్ ఫామ్ ఇచ్చి సో +2 ఆక్సిడేషన్ స్టేట్, +3, +4, +5, 7 వరకు ఆక్సిడేషన్ స్టేట్స్ ఏ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయో మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ actinide elements. సో యాక్టినైడ్ ఎలిమెంట్స్లో ఆక్సిడేషన్ స్టేట్ని మనం ట్యాబులర్ ఫామ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం స్టూడెంట్స్. సో మనకి ఉన్న ఈ యాక్టినైడ్ ఎలిమెంట్స్ నేను సో ఇక్కడ ట్యాబులర్ ఫామ్గా రాస్తున్నాను. యాక్టినం, థోరియం, ప్రొటాక్టినియం,
యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, నెప్ట్యూనియం, అమేషియం, క్యూరియం, బర్కేలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, ఫెర్మియం, మెండలీవియం, ఫెర్మియం, మెండలీవియం, నొబీలియం, లారెన్షియం. ఇవి స్టూడెంట్స్ మనకున్న యాక్టినైడ్ ఎలిమెంట్స్. 1 2 15 ఉండాలి. 1 2 3 4 5 కావాలంటే అటామిక్ నెంబర్ ఇచ్చుకుందాం. 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 98, 99, 100, 101, 102, 103. టోటల్ 15 ఎలిమెంట్స్ వస్తాయి. సో వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ యాక్టినం. యాక్టినం, థోరియం, ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమేషియం, క్యూరియం, బర్కేలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబీలియం, లారెన్షియం. ఎలిమెంట్స్. సో సింబల్స్ బాగా రావాలి స్టూడెంట్స్. లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఎలిమెంట్స్ నేర్చుకోవాల్సిందే మీరు కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ రావాలంటే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఇక్కడ అమేషియంకి సో ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందంటే +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అమేషియంకి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. మీరు స్టార్టింగ్ +2 నుంచి కాబట్టి యాక్టినైడ్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అలానే మిగిలిన అన్ని ఆల్ లామినైడ్ ఎలిమెంట్స్ అనేవి సో +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది జనరల్ ఆక్సిడేషన్ స్టేట్. +3 ఈజ్ ఎ జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సో అన్ని యాక్టినైడ్స్లో కానీ లామినైడ్స్లో కానీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో రోమన్ నెంబర్స్తో డినోట్ చేయాలి. ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్. +3. సో నెక్స్ట్ మనం +4 ఆక్సిడేషన్ స్టేట్ని చూస్తున్నాం ఇక్కడ. సో +4 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి థోరియం నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. సో సెకండ్, థర్డ్ అయిపోయింది, 4th ఆక్సిడేషన్ స్టేట్. సో థోరియం నుంచి థోరియం, ప్రొటాక్టినియంకి 4th ఉంటుంది. సో థోరియం నుంచి సో ఇక్కడ మనకి క్యూరియం వరకు ఉంటాయి. 8 ఎలిమెంట్స్ అనమాట. నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. 90 నుంచి 96 అంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 90 నుంచి 96. 1 2 3 4 5 6 7. థోరియం 1 2 3 4 5 6 7. ఇది కూడా ఉంటుందండి. బర్కేలియం కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో 8 ఎలిమెంట్స్ అనమాట. 8 ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్, 5th ఆక్సిడేషన్ స్టేట్ని ఇలా అనమాట. ఇటొక ఎలిమెంట్ని లీవ్ చేయండి. 5th ఆక్సిడేషన్ స్టేట్ 6 ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో 5th ఆక్సిడేషన్ స్టేట్ అనేది ప్రొటాక్టినియం నుంచి సో క్యూరియం వరకు ఉంటుంది. ఇది +5 ఆక్సిడేషన్ స్టేట్. అలానే +6 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇటొకటి లీవ్ చేయండి. ఇలా గుర్తుపెట్టుకోండి. 6 ఆక్సిడేషన్ స్టేట్. సో 91 ఒకటి లీవ్ చేయండి, 96 ఒకటి లీవ్ చేయండి. ఇది 6th ఆక్సిడేషన్ స్టేట్. సో మనకి +2 నుంచి +7 వరకు కదా ఆక్సిడేషన్ స్టేట్. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. సో ఏది? నెప్ట్యూనియం అండ్ ప్లూటోనియం. నెప్ట్యూనియం ఎగ్జిబిట్ చేస్తాయి. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ టాబ్యులర్ ఫామ్ ద్వారా మనం సో యాక్టినైడ్స్లో ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.
ఒకసారి రీకాల్ చేస్తున్నా ఓన్లీ అమెర్షియంకి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో యాక్టినియం నుంచి లారెన్షియం అన్ని యాక్టినైడ్ ఎలిమెంట్స్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. +4 ఆక్సిడేషన్ స్టేట్ థోరియం నుంచి బర్కేలియం, అంటే థోరియం, ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం, క్యూరియం, బర్కేలియం ఇవన్నీ సో +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి +4 అన్నమాట. సో అలానే +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసే ఏంటంటే సో ఒకసారి చూసుకున్నట్టయితే మనం ప్రొటాక్టినియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం, సో క్యూరియం అన్నమాట. ఇవి +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలానే +6 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసే యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం అన్నమాట. ఇవి +6 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో +2 ఆక్సిడేషన్ +7 6 తర్వాత 7 స్టూడెంట్స్, ఇది 6 కాదు 7 +7 ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. +7 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేవి నెప్ట్యూనియం, ప్లూటోనియం అనమాట. +7 ఇది చెప్పడం +7 చెప్పాను, రాయటం. సో +7 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ ఏంటి? నెప్ట్యూనియం, ప్లూటోనియం అనమాట. నెప్ట్యూనియం, ప్లూటోనియం ఇవి 2 ఎలిమెంట్స్. సో దీన్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్. సో +2 ఆక్సిడేషన్ స్టేట్, ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ రాస్తాను, ఒక్కొక్కటే రాసి అరేంజ్ చేస్తాను. ట్యాబులర్ ఫామ్ ఉంటే ఈజీగా ఉంటుంది మనకి. +2 ఆక్సిడేషన్ స్టేట్, సో ఓన్లీ అమెర్షియం ఈజ్ అమెర్షియం అని రాయొచ్చు, లేదంటే ఏఎం. ఓన్లీ అమెర్షియం AM ఈజ్ నౌన్ టు ఫార్మ్ స్టేబుల్, ఇలా రాస్తున్నాను నేను, లేదంటే సింపుల్గా +2 ఆక్సిడేషన్ స్టేట్ అని రాసుకోవచ్చు. ఈజ్ నౌన్ టు ఫార్మ్ స్టేబుల్ +2 ఆక్సిడేషన్ స్టేట్. స్టేబుల్ +2 స్టేట్ అని రాయొచ్చు, +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇది +2 అన్నమాట. అలానే +3 ఆక్సిడేషన్ స్టేట్ రాస్తున్నాను, రెండు రాద్దాం. సో +3 ఆక్సిడేషన్ స్టేట్. +3 state is general oxidation of all lanthanides and like actinides, లేదంటే all actinides like all actinides like lanthanides, లేదంటే all actinides and lanthanides అని రాసుకోవచ్చు. ఒకసారి రీకాల్ చేస్తున్నా. +2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేది ఏంటి స్టూడెంట్స్? ఓన్లీ అమెర్షియం ఏఎం ఈజ్ నౌన్ టు ఫార్మ్ స్టేబుల్ +2 ఆక్సిడేషన్ స్టేట్. అలానే +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేది. +3 స్టేట్ ఈజ్ ఎ జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ యాక్టినైడ్స్ లైక్ ల్యాంథనైడ్స్. అన్ని యాక్టినైడ్స్, ల్యాంథనైడ్స్ అన్ని +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో దీని కింద నేను రాస్తాను, టేబుల్ కింద రాస్తాను. నెక్స్ట్ +2 +3 కంప్లీట్ చేసుకున్నాం. +4 ఆక్సిడేషన్ స్టేట్. టేబుల్ ఉంటే మనకి సో చూపించడానికి ఈజీగా ఉంటుంది. +4 ఆక్సిడేషన్ స్టేట్ అన్నమాట. ఇక్కడ మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్లో చూసుకున్నట్టయితే సో థోరియం నుంచి సో అమెర్షియం, the most stable oxidation state of the most stable oxidation state thorium నుంచి అమెర్షియం,
సో అలానే అమెరిషియంతో పాటు సో క్యూరియం అండ్ బర్కేలియం సిఎం అండ్ బీకే also exhibit so ఈ oxidation state +4 oxidation state సో మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమో థోరియం నుంచి అమెరిషియం వరకు ఉంటాయి. సో థోరియం ప్రొటాక్టినియం యురేనియం నెప్ట్యూనియం అమెరిషియం సో థోరియం నుంచి అమెరిషియం వరకు ఉంటాయి. అలానే సో సిఎం క్యూరియం బర్కీలియం కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. నెక్స్ట్ +5 ఆక్సిడేషన్ స్టేట్ సో ఈ +5 ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏ ఎలిమెంట్కి ఇంపార్టెంట్ అంటే పిఏకి యూకి ప్రొటాక్టినియం యురేనియం ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ PA and U ప్రొటాక్టినియం అండ్ యురేనియం అని చెప్తాం. అలానే దాంతోపాటు నెప్ట్యూనియం ప్లూటోనియం అమెరిషియం సో క్యూరియం ఆల్సో ఎగ్జిబిట్ +5 ఆక్సిడేషన్ స్టేట్. సో ఎక్కడి నుంచి స్టూడెంట్స్ నెప్ట్యూనియం టు లేదంటే ఎలిమెంట్స్ రండి NP ప్లూటోనియం అమెరిషియం NP Pu Am Cl క్యూరియం also exhibit +5 ఆక్సిడేషన్ స్టేట్ ఇది కూడా +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఒకసారి ఈ రెండు +4 +5 అని రీకాల్ చేస్తున్నా. ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ రెండు ఎలిమెంట్స్ అనమాట థోరియం. సో ఫస్ట్ థోరియం నుంచి అమెరిషియం థోరియం 90 నుంచి 95 5 ఎలిమెంట్స్ అనమాట 90 to 95 వరకు స్టేబుల్గా ఉంటుంది. అలానే సో క్యూరియం బర్కీలియం ఆల్సో ఎగ్జిబిట్ +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలానే +5 ఆక్సిడేషన్ స్టేట్ ఏమో సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సో ఏ ఎలిమెంట్స్కి ఇంపార్టెంట్ అంటే ప్రొటాక్టినియం యురేనియంకి. అలానే ఇన్ అసోసియేషన్ దాంతోపాటు నెప్ట్యూనియం ప్లూటోనియం అమెరిషియం క్యూరియం ఆల్సో ఎగ్జిబిట్ +5 ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ +6 +7 ఉన్నాయి స్టూడెంట్స్. +6 ఆక్సిడేషన్ స్టేట్ని సో డిస్కస్ చేసుకుందాం. +6 ఆక్సిడేషన్ స్టేట్ ని డిస్కస్ చేసుకుందాం. going to discuss +6 ఆక్సిడేషన్ స్టేట్ సో ఇక్కడ +6 ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే ఇన్ సింపుల్ కాంపౌండ్స్ హెక్సాఫ్లోరైడ్ in simple compounds hexafluoride AF6 of uranium. సో మనకి హెక్సాఫ్లోరైడ్ UF6 అంటాము. హెక్సాఫ్లోరైడ్స్ గా UF6 ఫామ్ చేసింది. సో NP6 అన్నమాట. యురేనియం నెప్ట్యూనియం ప్లూటోనియం ఇవి +6 హెక్సాఫ్లోరైడ్స్ గా ఉంటాయి అన్నమాట. PuF6 NPF6 నెప్ట్యూనియం హెక్సాఫ్లోరైడ్ యురేనియం హెక్సాఫ్లోరైడ్స్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. AF6 ఆఫ్ యురేనియం నెప్ట్యూనియం సో ఫార్మ్స్ లేదంటే ఎగ్జిబిట్ +6 ఆక్సిడేషన్ స్టేట్. దీంతో పాటు ఇంకే ఎలిమెంట్ ఉంది స్టూడెంట్స్ అమెరిషియం ఆల్సో అండ్ AM ఆల్సో ఎగ్జిబిట్ +6 ఆక్సిడేషన్ స్టేట్. +6 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. OS అంటే ఆక్సిడేషన్ స్టేట్ అని. +7 లాస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +7 ఆక్సిడేషన్ స్టేట్
టేబుల్ని బట్టి మనం మ్యాటర్ రాసేసుకోవచ్చు స్టూడెంట్స్. ట్యాబులర్ ఫామ్ ఉందంటే మనం సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. +7 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసే స్టూడెంట్స్ నెప్ట్యూనియం అండ్ ప్లూటోనియం హ్యాస్ +7 ఆక్సిడేషన్ స్టేట్. ఎన్పి అండ్ నెప్ట్యూనియం అండ్ ప్లూటోనియం హ్యాస్ +7 oxidation state. +7 oxidation state. సో ఇవి స్టూడెంట్స్ మనం యాక్టినైడ్స్లో సో ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. సో యాక్టినైడ్స్ అనేవి సెవరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి సో +2 నుంచి +7 వరకు ఏ ఎలిమెంట్స్ ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయో మొత్తం సో నేను మీకు క్లారిటీ ఇచ్చాను. So I hope you like this video. So thank you for watching.